హాయ్ అండి, వెల్కమ్ టు రుచికర వంటలు. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చనా చాట్. ఈ చనా చాట్ని సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు నల్ల శనగలను తీసుకోవాలి. ఈ శనగలలో వాటర్ని వేసి 4 నుంచి 6 గంటల వరకు నానబెట్టాలి. ఇలా నానిన శనగల్లోని నీటిని వంపేసి కుక్కర్ బౌల్లోకి తీసుకొని 1.5 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అందులోనే రుచికి సరిపడా ఉప్పుని వేసి కుక్కర్కు మూతను పెట్టి 4 నుండి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ జీలకర్రను వేసి జీలకర్రను బాగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులోనే కొద్దిగా కరివేపాకు, సగం ఉల్లిపాయను సన్నగా తరిగి వేసుకొని దాన్ని కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, అర టీ స్పూన్ డ్రై మ్యాంగో పౌడర్ లేకపోతే చాట్ మసాలానైనా యూస్ చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ జీరా పౌడర్ని యాడ్ చేసుకొని అర నిమిషం పాటు ఈ స్పైసెస్ను ఫ్రై చేసుకోవాలి. ఇలా స్పైసెస్ ఫ్రై అయ్యాక అందులోకి ఉడికించిన శనగలను వేసి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న శనగల్లో ఉడికించిన బంగాళదుంప ముక్కలను వేసి కొద్దిగా రుచికి సరిపడా ఉప్పుని వేసి మరో నిమిషం పాటు కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దానిపైన మూతను తీసి సన్నగా కట్ చేసిన టమాటో ముక్కలు, సన్నగా కట్ చేసిన కీర, 1 టీ స్పూన్ కసూరి మేతిని చేత్తో క్రష్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగుని వేసి నిమ్మరసాన్ని వేసుకొని కలుపుకొని వేడివేడిగా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ చనా చాట్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.